హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ ఫ్రై మంచి రుచికరంగా తయారు చేసుకుందాము. ఇది కర్రీ కంటే కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. అన్నంలకైనా చపాతీలకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక ఇది మసాలాగా తొందరగా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక పావు కేజీ గోరు చిక్కుడుని తీసుకొని మంచి శుభ్రంగా కడిగి వీటిని మరి చిన్నగా కాకుండా మరి పెద్ద సైజు కాకుండా మామూలు సైజు ముక్కలా కట్ చేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఒక చెంచాడు మినపప్పు, సగం చెంచాడు ఆవాలు, సగం చెంచాడు జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీద వీటిని దూరగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా దూరగా వేపుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకొని బాగా వేపుకోవద్దు, కొంచెం కొంచెం వేపుకుంటా మిగతావి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా దూరగా వేపుకోవాలి. కరివేపాకు వేగినాక సగం చెంచా అల్లం పేస్ట్ని వేసుకొని అల్లం పేస్ట్ని కూడా దూరగా వేగనియాలి. అన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక పావు చెంచా పసుపు వేసుకొని పసుపును కూడా వేగనియాలి. ఇక మనకి ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నిటిని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు మామూలు మంట మీద ఈ గోరు చిక్కుడును నూనెలో వేగనియాలి. ఈ 1 నిమిషం అయినాక అన్నింటిని ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని వీటిని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టి తక్కువ మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఈ గోరు చిక్కుడును మెల్లగా ఉడకనియాలి. ఇక ఇవి ఉడికేంత వరకు దీనికి కావాల్సిన మసాలాలను మనం ఇప్పుడు గ్రైండ్ పట్టుకుందాము. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 2 చెంచాల వేంపుకున్న పల్లీలు, 1 చెంచాడు వేంపుకున్న ధనియాలు వేసుకొని వీటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ పట్టుకొని కొద్దిసేపు పక్క పెట్టుకోవాలి. ఇక మనము గోరు చిక్కుడుకాయ ఉడికించుకొని 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీసి వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. మంచిగా కలుపుకున్నాక దీంట్లో 1 చెంచాడు కారము, మనం గ్రైండ్ పట్టుకున్న పల్లీల ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు ఈ గోరు చిక్కుడును ఉడకనియాలి. ఇక 1 నిమిషం అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు బాగా పొడి పొడిగా ఉంటే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అన్నిటిని కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర గొట్లా వేసుకొని కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకొని మనకు ఉప్పు కారాలు అన్నీ మంచి సరిపోయినట్టు అనిపిస్తే దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన గోరు చిక్కుడుకాయ ఫ్రై తయారైపోయింది. చూసిరు కదా గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎంత మంచిగా ఉందో. దీనిలా పెద్ద పనేం లేదు, మస్తు తొందరగా అలగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇది అన్నంలకైనా చపాతీలకైనా మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకొని చూడుర్రి.